అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజులైంది వీడియో అప్లోడ్ చేసి. వీడియో అయితే అస్సలు తీయడానికైతే కొంచెం టైం ఉండట్లేదు. అంతగా ఏం చేసేస్తున్నా అని చెప్పేసి అనుకోకండి. కార్తీక మాసం వచ్చింది కదా! అప్పటి నుంచి కూడా చాలా బిజీ అనమాట. ఇది కూడా చాలా డేస్ ముందు వీడియో. ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఇంకా ఈ వీడియోలో ఒక చిన్న టాపిక్ మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి. అదే మన హిందీ వాళ్ళు ఉన్నారు కదా! వాళ్ళ గురించి చెప్పాలనుకుంటున్నాను. యాక్చువల్లీ ఏమైందంటే హిందీ వాళ్ళకి అంటే అందరూ కాదులేండి, కొంతమందిని ఉద్దేశించి మాత్రమే నేను చెప్తున్నాను. ఒక ఆమె వచ్చి అంటే నాకు అసలు తెలియదు ఎవరు కూడా. మా బ్లాగ్లో ఒక ఆవిడ ఉందని చెప్పాను కదా, మెషిన్ ఉంది. కాకపోతే తనకి నార్మల్ మెషిన్ ఉందన్నమాట. తన ఫ్రెండ్స్ వచ్చేసి ఇద్దరు వచ్చారు కొత్త శారీస్ పట్టుకొని. 2 శారీస్ మొత్తం 4 శారీస్ పట్టుకొని వచ్చారనమాట, జిగ్జాగ్ చేయమని చెప్పేసి. వచ్చిన తర్వాత ఏంటంటే ఇంకా వెనక్కి పంపించడం నాకు ఇష్టం లేక ఇంకా చేస్తానని చెప్పి ఇంకా జిగ్జాగ్ ఏముంది చేసేద్దాం అని చెప్పేసి ఇంకా తీసుకున్నాను. ఒక ఫాల్ కూడా ఇచ్చారండి. అది వచ్చేసి 4000 శారీ అనమాట. యాక్చువల్లీ చెప్పాలంటే మన సైడ్ వచ్చేసి శారీకి జిగ్జాగే చేస్తాం కదా, లేదంటే నార్మల్ స్టిచ్ వేస్తాం. బట్ ఇక్కడ ఏంటంటే హెమ్మింగ్ చేస్తారంట. నాకు తెలీదు. చాలా కష్టపడి చాలా ఓపికతో నేను వచ్చేసి దానికి జిగ్జాగ్ చేశాను. అస్సలు తెలియదు అనమాట హిందీ వాళ్ళు జిగ్జాగ్ చేసుకోరని చెప్పేసి. అంటే చేసుకుంటారు, బట్ ఏంటంటే తక్కువ అనమాట, రేర్గా. అలా అయ్యిందనమాట. నేను జిగ్జాగ్ చేసి ఆమెకి ఇచ్చినప్పుడు ఫస్ట్ ముందు రోజు ఒక ఆవిడ వచ్చారు. తనకి వచ్చిన శారీస్ అయితే బాగా జిగ్జాగ్ చేసామని చెప్పేసి తను ఫ్రెండ్లీగా మాట్లాడుకొని వెళ్ళిపోయారనమాట. నెక్స్ట్ డే ఇంకొక ఆమె వచ్చారు. తను వచ్చేసి ఇంకా అరుస్తుంది. మనకు వచ్చేసి ఇంకా హిందీలో రెస్పాండ్ అవ్వడం అయితే హిందీలో చెప్పడం అయితే అంత పర్ఫెక్ట్గా రాదు. అప్పటికే చెప్తున్నాను, మీరు ఫస్ట్ జిగ్జాగ్ అని చెప్పారు, నాకు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అని చెప్పేసి. అలా అయిందనమాట. అరుస్తుంది. తర్వాత ఇంకొక ఆమె వచ్చింది, తెలుగు ఆమె. మా సైడ్ ఎలానే చేస్తారు, మీరు ముందే చెప్పాలి కదా అని చెప్పేసి అన్నారు. అప్పుడు సైలెంట్గా ఉంది. అలాంటి వాళ్ళు హిందీ వాళ్ళు ముందు చెప్పరు, ఏం చెప్పరు, మళ్ళీ తిరిగి మన మీద అరుస్తారనమాట. నేను వచ్చేసి ఇంకా సైలెంట్గా ఉండిపోయాను. ఎందుకంటే మనం ఉండేది 2-3 మంత్స్, ఇంకా వాళ్ళతో గొడవ పెట్టుకొని మనమేం సాధిస్తాం చెప్పండి. అసలు నేను ఎంత ఓపికతో చేశాను, బట్ కనీసం కొంచెం నెమ్మదిగా చెప్పొచ్చు కదా. అలాంటి వాళ్ళండి, అంటే అందరూ కాదు, ఇంకా మా బ్లాక్ వాళ్ళు అయితే ఆమెను చాలా తిట్టారు. అంత పొగరేంటి అలాంటి ఆమె అని చెప్పేసి తనకే తిట్టారనమాట. ముందు చెప్తే నువ్వు చేసేసి ఇచ్చేదానివి కదా, దానికి ఎందుకు అరుస్తుంది పెద్ద ఇక్కడ అని చెప్పేసి మా బ్లాక్లో ఉండే వాళ్ళందరూ కూడా నాకు సపోర్ట్ చేశారు. ఆమెకు కూడా అన్నారు, ముందు నువ్వు చెప్తే చేసుండే ఈ బాధ అంతా లేకపోతుండే అని చెప్పేసి. మళ్ళీ నేనే విప్పేసి కుట్లన్నీ కూడా నీట్గా ఇచ్చానమాట. కొంచెం కూడా 1% కూడా డ్యామేజ్ అయితే కాకుండా ఇచ్చాను జిగ్జాగ్ చేసినా కానీ. అయినా కూడా అరుస్తుంది. అదనమాట, ఇంకేం చేయలేము. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు. మేబీ నా ఛానల్లో మెషిన్ కుట్టే వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక కొంచెం కేర్ఫుల్గా ఉండండి. అంటే హిందీ వాళ్ళతో, ఎందుకంటే ఆర్మీ వైఫ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటారు నా వీడియోస్. హిందీ వాళ్ళతో ఎక్కువ కనెక్ట్ అవ్వకండి. అంటే మనకి మంచిగా అనిపిస్తే వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు, బట్ కొంచెం వాళ్ళ దగ్గర కొంచెం జాగ్రత్తగా ఉంటే బెటర్ అని చెప్పేసి నా ఫీలింగ్ అనమాట. అంటే అందరూ అలా ఉంటారని నేను చెప్పను. కొంతమంది అలా ఉంటారనమాట. అంటే వాళ్ళకి పొగరండి. ఇంకా తనకు వచ్చేసి సిఓ మేడం వీళ్ళందరూ అంట తెలుసు అంట. దానికోసం ఇంకా అందరి మీద అరుస్తుంది. ఎంత పెద్దవాళ్ళు తెలిసినా కానీ అంత గర్వం అయితే పనికిరాదు. ఇంకా ఏం చేస్తాం, గొడవ పెట్టుకోవాలంటే మనం కూడా పెట్టుకోవచ్చు, బట్ వాళ్ళకి సంస్కారం లేదని చెప్పేసి మనం కూడా వాళ్ళలా తయారవ్వకూడదు. అదనమాట. ఇంకా ఇది వచ్చేసి మేబీ కార్తీక మాసం స్టార్ట్ అయినప్పుడు తీసిన వీడియో. నాకు టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా పిల్లలకి వింటర్ సీజన్ కాబట్టి హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. కొంచెం
వీడియోస్ అందుకే తగ్గించేసాను. అండ్ అంతేకాకుండా టైం కూడా అయిపోతుంది. ఇంట్రెస్ట్ అందుకే తగ్గిపోయిందనమాట. సో ఇదేనమాట ఇవాల్టి వ్లాగు. మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. అలానే ఛానల్ కొత్త వాళ్ళు ఎవరొచ్చినా కానీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి. నా వీడియోస్ అన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ చేసినవి 10 to 15 తప్ప ఎక్కువ రావట్లేదు. వీళ్ళైతే ఓల్డ్ వీడియోస్ చూడడానికైతే ట్రై చేయండి. అసలు ఎంత దారుణంగా వ్యూస్ అయితే తగ్గిపోతాయని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఏం చేస్తాం చెప్పండి, ఎంత తక్కువ వ్యూస్ వచ్చినా కానీ అవి వెంటనే వచ్చేవన్నమాట. ఏ వీడియోకైనా కొన్ని డేస్ అయిన తర్వాత వస్తున్నాయి. ఇంకా ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవేనండి ఆ మహాతల్లి శారీసు. అంటే ఈ పైన ఉండేవి ఇంకొక ఆమెవి. ఇగో ఈ పింక్ శారీ అనండి ఆమెది. సో అదనమాట.